మైదానంలో అత్యంత చురుగ్గా ఉండే ఫీల్డర్ రవీంద్ర జడేజా అతడి వద్దకు బంతి వెళ్లిందంటే పరుగు తీసేందుకు బ్యాటర్లు జంకుతారు. సింగిల్ అంటే పర్వాలేదు, రెండో రన్ను కోసం వెళ్తే రన్అట్ ఖాయం. బ్యాటర్లను ఉడికించడంలోనూ జడేజా ముందుంటాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో మూడో టెస్టులో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. అది కూడా తొలి రోజు ఆట చివరి ఓవర్లో కావడం విశేషం. తొలి రోజు ఆటలో ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులతో ముగించింది. క్రీజులో 99 పరుగులతో జో రూట్, అలాగే 39 పరుగులతో బెన్ స్టోక్స్ ఉన్నారు. ఆఖరి ఓవర్ను ఆకాశ్దీప్ వేశాడు. అప్పుడు రూట్ 98 పరుగుల మీద ఉన్నాడు. అయితే బ్యాక్వర్డ్ పాయింట్ వైపు బంతిని పంపించాడు. అక్కడ జడేజా ఉన్నాడు. సింగిల్ తీసిన రూట్ మరో పరుగు తీస్తే సెంచరీ పూర్తవుతుందనే ఉద్దేశంతో సిద్ధమయ్యాడు. అయితే స్టోక్స్ అంత ఆసక్తి లేడు. అప్పటికే సగం క్రీజు వరకు వచ్చిన రూట్ వెనక్కి వెళుతుండగా అతన్ని ఆట పట్టించేలా జడేజా బంతిని విసరకుండా జార విడిచినట్లు పడేసి పరుగు తీసుకో అన్నట్లు సైగలు చేశాడు. రూట్ కు ఆశ కలిగించిందేమో, పరుగు తీద్దామని మళ్లీ ముందుకు వెళ్లాడు. కానీ స్ట్రైకింగ్ లో ఉన్న స్టోక్స్ వద్దని చెప్పడంతో ఆగిపోయాడు. ఒకవేళ ధైర్యం చేసి ఉంటే జడేజా విసిరే త్రోకు రూట్ బలయ్యేవాడని సోషల్ మీడియా వేదికగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అక్కడుంది రవీంద్ర జడేజా ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన బ్యాటర్లకు తప్పదు భారీ మూల్యం అంటూ పోస్టులు పెడుతున్నారు.